32 Weds 22 ఎపిసోడ్ 10 ఆదిత్యకి ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పింది అంజలి. కానీ ఆమె బాధపడుతూ ఉండడం చూసి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగిన ఆదిత్యతో మా ఇద్దరి మధ్య 10 years ఏజ్ గ్యాప్ ఉంది అని బాధగా చెప్పింది అంజలి. వెంటనే ఆదిత్య అయితే ఇదే విషయం అతనితో చెప్పాల్సింది, ఏదైనా సొల్యూషన్ ఇచ్చేవాడేమో అని నవ్వాపుకుంటూ అన్నాడు. అవును ఆదిత్య, నాకు ఆ విషయమే తట్టలేదు అని అంటూ తన మాటల్ని ఆపేసి, ఆదిత్య నన్ను చూస్తుంటే నీకు బాగా జోక్గా ఉంది కదూ, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నావు అని కోపంగా అంది. లేకపోతే ఏంటండి, 10 years అనేది ఒక ప్రాబ్లమే కాదు. ఎంతమంది సెలబ్రిటీస్ తమ వయసుకి డబల్ ఏజ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదు. నా మాట విని ఆ ఆలోచన పక్కన పెట్టేసి నీట్గా పెళ్లికి ప్రిపేర్ అయిపోండి అని సలహా ఇచ్చాడు ఆదిత్య. ప్రిపేర్ అయ్యేదేముందిలే, అన్నీ వాళ్లే చూసుకుంటారు అని దిగులుగా చెప్పింది అంజలి. అదేంటండి అలా అంటారు? మీరు చేసుకోబోయేది సామాన్యమైన వ్యక్తినా ఏంటి? దేశంలోనే టాప్ 100 మెంబర్స్లో ఉన్న కోటీశ్వరుడిని. అతను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే అరేంజ్మెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని అంటూ దాదాపు 10 రోజుల పాటు మీరు సెలబ్రేషన్స్లోనే ఉంటారు. కనీసం నిద్రపోవడానికి కూడా తీరిక ఉండదు అని అన్నాడు ఆదిత్య. అమ్మో, అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి అంటే మా నాన్నగారు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆస్తులు అమ్మినా కూడా అఫోర్డ్ చేయలేరు అని భయంగా అంది అంజలి. అయ్యో, మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటండి? అతను మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి అతను ₹1 కూడా మీ చేత ఖర్చు పెట్టనివ్వడు అని అన్నాడు ఆదిత్య. అంతేనంటావా అని అడుగుతూ, అవును ఆదిత్య, నువ్వు అతని గురించి ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నావు అని అనుమానంగా అడిగింది అంజలి. అబ్బే, ఏదో ఊహించి చెప్పాను అంతే. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు ఆదిత్య. మంచిగా మాట్లాడుతూ సడన్ గా ఫోన్ పెట్టేసిన ఆదిత్యని అనుమానించకుండా ఉండలేకపోయింది అంజలి. సరిగ్గా అదే సమయంలో వరుణ్కి ఎదురుగా కూర్చున్నాడు అర్జున్. వరుణ్ అతనితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఒక ఫైల్ తీసుకుని స్టడీ చేస్తున్నాడు. అతను తనతో ఏమైనా మాట్లాడతాడేమోనని ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాడు అర్జున్. కానీ వరుణ్ అదేమీ చేయకుండా తన పనిలో మునిగిపోయాడు. దాంతో అర్జున్కి కోపం వచ్చి అతని చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టేసి, చెప్పురా, నీ ప్రాబ్లం ఏంటి అని సూటిగా అడిగాడు. ప్రాబ్లమా? ఏమీ లేదే అని అన్నాడు వరుణ్. రేయ్, ఏదైనా ఉంటే మొహం మీద చెప్పు, అంతేకాని ఇలా డొంకతిరుడుగా మాట్లాడకు. కొత్త ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయనని ఎందుకు చెప్పావు? అది పక్కన పెడితే నేను ఆఫీస్కి వచ్చానని తెలిసినా కూడా కలవకుండా పని ఉందని చెప్పి పంపించేయమని మీ వాళ్లకు చెప్పావు. అయినా బలవంతంగా నేను లోపలికి వచ్చి కూర్చుంటే మాట్లాడకుండా కావాలని ఏదో పని ముందు వేసుకుని కూర్చున్నావు. ఇదంతా ఏంటి అని నిలదీశాడు అర్జున్. అదేం లేదు అర్జున్, ఎన్ని రోజులని కలిసి పని చేస్తాం? ఎవరి దారులు వాళ్ళు వెతుక్కుంటే మంచిది అనిపించింది, అందుకే ఇన్వెస్ట్ చేయనని చెప్పాను. అండ్ నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, అందుకే నిన్ను కలవడం కుదరదని చెప్పాను అని పొడిగా సమాధానమిచ్చాడు వరుణ్. అదేం లేదు, నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు అలా చేస్తున్నావు, దీనికి కారణం శృతినే కదా అని సూటిగా అడిగాడు అర్జున్. ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు. ఇప్పటి వరకు మన మధ్యలో డిస్టర్బెన్స్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు, అందుకే రిలేషన్ మంచిగా ఉన్నప్పుడే తప్పుకోవాలనుకుంటున్నాను అని అంతే ఓపెన్గా చెప్పాడు వరుణ్. దాదాపు 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ని అతను కట్ చేసుకోవాలి అనుకోవడం చూసి అర్జున్కి బాధ అనిపించింది. వెంటనే వరుణ్ చేయి పట్టుకొని, వరుణ్, కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించు. నేను ఏ రోజు శృతికి హోప్స్ ఇవ్వలేదు. తను క్లోజ్ అవుతుందని తెలిసినప్పటి నుంచి నేనే కావాలని ఆమెకు దూరంగా ఉంటున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అని అన్నాడు. తెలుసు అర్జున్, ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా మా శృతిదే. అందుకే కదా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అలా అని చెప్పి నీతో ప్రొసీడ్ అవ్వలేను. ట్రై టు అండర్స్టాండ్ మీ అని కరాఖండిగా చెప్పాడు వరుణ్. అతను కోపం మీద ఉన్నాడు, ఆ కోపం తగ్గిన తర్వాత తనే అర్థం చేసుకుంటాడు అని అనుకున్న అర్జున్
కామ్గా మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. మరోవైపు అతనినే ఫాలో అవుతూ వచ్చాడు వంశీ. అర్జున్ వెళ్లిపోయిన తర్వాత ప్యూన్కి లంచం ఇచ్చి ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. అతను ఇచ్చిన అమౌంట్ ని చూసి షాక్ అవుతూనే, లోపల ఏం జరుగుతుందో మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? కానీ ఒక్కటైతే చెప్పగలను, మా సార్కి అర్జున్ సార్కి సంబంధం చెడినట్టుంది అని చెప్పాడు ప్యూన్. ఆ మాటలు వినగానే వంశీ షాక్ అయ్యాడు. జేబులో ఉన్న మరొక నోట్ని అతనికి అందిస్తూ, వాళ్ళిద్దరికీ చెడిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు. మొదటిసారి అర్జున్ సార్ని కలవడానికి మా సార్ ఇష్టపడలేదు, బిజీగా ఉన్నానని చెప్పమన్నారు. అది చూసిన తర్వాతే నాకు వారిద్దరి మధ్యలో రిలేషన్షిప్ దెబ్బతిందని అర్థమైంది అని గుసగుసా చెప్పాడు ప్యూన్. డౌట్ లేదు, వాళ్ళిద్దరి రిలేషన్షిప్ దెబ్బతింది. ఈ విషయం వెంటనే ఆనంద్కి చెప్పాలి అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు వంశీ. కాఫీ షాప్లో, ఏంటి అంజలి, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏంటి విషయం అని అడిగాడు మహేష్. మహేష్, నీతో ఒక విషయం చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పింది అంజలి. నేనేమీ అనుకోను, నువ్వు ఏం చెప్పాలనుకున్నా అది మొహమాటం లేకుండా చెప్పు అంజలి అని అన్నాడు మహేష్. మనం ప్రేమించుకుంటున్నామన్న విషయం ఇంట్లో చెప్పాను కదా, అది అబద్ధమని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి నువ్వు కూడా ఈ విషయం ఎక్కడ అనకు. మన మధ్యలో ఏదైతే జరిగిందో అది మర్చిపో. అండ్ అర్జున్తో నా పెళ్లి చేయాలని మా పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు. ఇంకొక 3 monthsలో మా పెళ్లి అని చెప్పింది అంజలి. ఆ మాటలు వినగానే మహేష్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. మనసులో రేగుతున్న కోపాన్ని బలవంతంగా అదుముకొని, కంగ్రాట్స్ అంజలి, నువ్వేం భయపడకు, నేను ఆ విషయాన్ని ఆ రోజుతోనే మర్చిపోయాను. ఫ్యూచర్లో కూడా ఎప్పుడూ ఆ టాపికే తీయను అని అన్నాడు. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చు కానీ పర్సనల్గా చెప్పాలని పిలిపించాను. ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి లేచింది అంజలి. కనీసం ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత అయినా వెళ్ళు అంజలి అని అడిగాడు మహేష్. కాని అంజలి టైం చూసుకొని, ఇప్పటికే లేట్ అయింది మహేష్, ఇంట్లో త్వరగా వచ్చేస్తానని చెప్పాను అని అతని సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. నీ అవసరం ఉన్నప్పుడేమో నాతో మంచిగా మాట్లాడవు, అవసరం తీరిపోయిన తర్వాత 2 నిమిషాలు కూర్చో అని అడిగినా కూడా కూర్చోకుండా వెళ్లిపోతున్నావు కదా, నీ సంగతి చెప్తాను. అసలు వాడిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కోపంగా అనుకున్నాడు మహేష్. అదే రోజు రాత్రి అర్జున్ మ్యాన్షన్ టెర్రస్ పైన వరుణ్ గురించే బాధపడుతున్న అర్జున్తో, శృతికి పేరెంట్స్ లేరు, ఆమె బాధ్యతను మొత్తం తన భుజాన వేసుకున్నాడు వరుణ్. అందుకే తన బాధపడుతూ ఉండటం తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టి మరీ తన చెల్లి గురించి ఆలోచిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాడే అర్థం చేసుకుని నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి నువ్వేమీ బాధపడకు అర్జున్ అని ఓదార్చాడు సందీప్. నువ్వు చెప్పింది నిజమే సందీప్, కానీ నేను వరుణ్ గురించి కన్నా శృతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. తను నా విషయంలో ఎంత సీరియస్గా లేకపోతే వరుణ్ అంతలా హర్ట్ అయి ఉంటాడు. తను అలా బాధపడుతూ ఉంటే నేను మాత్రం హ్యాపీగా ఎలా ఉండగలను అని బాధపడ్డాడు అర్జున్. చూడు అర్జున్, నువ్వెప్పుడూ తనని ఎంకరేజ్ చేయలేదు, హోప్స్ ఇవ్వలేదు. నీ సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి తన గురించి ఆలోచిస్తూ నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకు. అమ్మాయి కూడా పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి ఇక పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించు అని అన్నాడు సందీప్. అయినా సరే అర్జున్ కన్విన్స్ అవ్వకపోవడం చూసి, మొదటిసారి సందీప్ చాలా కరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు అతను చెప్పినట్టుగా శృతి గురించి ఆలోచించడం మానేసి అంజలి గురించి ఆలోచించు అని సందీప్కి సపోర్ట్ చేశాడు వినయ్. సరిగ్గా అదే సమయంలో బార్లో కూర్చుని ఫుల్గా తాగుతూ ఉన్నాడు మహేష్. అది చూసి, మళ్ళీ ఏమైందిరా, మొన్నటి వరకు మందే తాగను అన్నావు, మళ్ళీ ఇప్పుడు దేవదాసులా తాగుతున్నావు ఏంటి అని అడిగాడు రోహిత్. అంజలికి పెళ్లి ఫిక్స్ అయిందిరా, మొన్నటి వరకు పెళ్లి చేసుకోను అని మాట్లాడిన అమ్మాయి ఈరోజు పెళ్లి ఫిక్స్ అయిందని సిగ్గుపడుతూ చెప్తుంటే నాకు ఎంత చిరాకుగా అనిపించిందో తెలుసా
ఎలా అయినా సరే అంజలి పెళ్లి చెడగొట్టాలి అని జెలసీతో రగిలిపోతూ అన్నాడు మహేష్. అంజలిని ఎలా అయినా సరే దక్కించుకోవాలి అన్న నీ తపన చూస్తుంటే నాకే బాధగా ఉంది. అందుకే నీకొక సలహా చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే అంజలి నీ సొంతమవుతుంది. దానికి బదులుగా కొంచెం మనీ ఇస్తే చాలు అని డీల్ మాట్లాడాడు రోహిత్. నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పు అని అన్నాడు మహేష్. ఇంతకీ రోహిత్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు? శృతి విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్న అర్జున్ ఏం చేస్తాడు? అర్జున్ అంజలిల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఎదురవబోతున్నాయి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.